హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఒక లైక్ చేసి తోటి రైతు మిత్రులు కూడా షేర్ చేయగలరు. సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనకు చాలా మంది రైతులు మిరప గింజలు అయితే పోసుకుంటున్నారు, మిరప నారు కోసం గింజలు పోసుకుంటున్నారు. సో మిరప గింజలు పోసుకునే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో మనకు మంచి మొలక శాతం రావాలి, జర్మినేషన్ పర్సెంటేజ్ మంచిగా రావడానికి ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఏ విధంగా మనము నారుమడిని తయారు చేసుకోవాలి, సో ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నాము. సో నారుమడిని ఎలా తయారు చేసుకుంటే మనకు అధిక శాతం జర్మినేషన్ రావడానికి అవకాశం ఉంటుంది, మొలక శాతము మనకు మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది. సో మనం వచ్చిన మొలక కూడా మంచిగా ఇమ్యూనిటీ పవర్ తోటి బలంగా మనకు వేరే ఏర్పరచుకొని మంచి గ్రోతింగ్ రావడానికి, అన్ని రకాల చీడపీడలను తట్టుకునే విధంగా మొక్క ఎదగడానికి ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనేది మనం వీడియోలో మనం మాట్లాడుకుందాము. దయచేసి వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో అదేవిధంగా మన ఛానల్ని చూస్తున్న రైతు మిత్రులు దయచేసి ఒక్క లైక్ మాత్రమే చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా సందేహం ఉంటే తప్పకుండా కామెంట్ చేయగలరు. ఈరోజు డేట్ వచ్చేసి జూలై 10వ తారీఖు. సో మనము ఈ టైంలో కనుక ఈ మిరప గింజలు పోసుకుంటే నెక్స్ట్ మళ్ళీ మనం ఒక 40 to 50 డేస్ తర్వాత మనము తోట పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది, ప్లాంటేషన్ మొక్క నాటుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఒక 40 to 50 డేస్ తర్వాత అయితే మనం మొక్కలు వేసుకోవాలి. అప్పుడే మొక్క యొక్క కాండం అనేది బలంగా తయారవుతుంది. ఆ టైంలో వేసుకుంటే మొక్క కూడా మనకు ఆ కొత్త వాతావరణాన్ని తట్టుకొని మొక్క కూడా స్ట్రాంగ్గా నిలవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో మనకు అంటే ఇప్పుడు వేసుకుంటే ఏంటంటే మనకు మొగ్గ కార్తీ ఆగస్టు 15 నుంచి 20-25 ఆ టైంలో మనము వేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ టైంలో అయితే మిరప గింజలు అయితే పోసుకోవాల్సి ఉంటుంది. సో మిరప గింజలు పోసుకునేటప్పుడు ఏంటంటే మనం ఏదైతే మనం నేలను మనం తయారు చేసుకున్నామో సో ఆ నేలలో ప్రధానంగా వచ్చేసి గడ్డి, ఆకు జాతి కావచ్చు, గడ్డి జాతి కావచ్చు, అదేవిధంగా తుంగ కావచ్చు. సో వీటిని 1% కూడా లేకుండా సమర్థవంతంగా నీట్గా చేసుకోవాలండి. ఇది ప్రధానంగా మనం చేయాల్సిన పని. సో మనకు గడ్డి అనేది ఒక 1% కూడా లేకుండా నీట్గా చేసుకుంటేనే మనకు మంచి జర్మినేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ప్రతి ఒక్క రైతులు నేలను ఆ విధంగా తయారు చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే నేల కూడా మనకు గడ్డలు కాకుండా చాలా పల్చగా పొడిగా ఆ విధంగా ఉండే విధంగా చూసుకోవాలి. పొడిగా మనకు పల్చగా మనకు గడ్డలు లేకుండా నేలను తయారు చేసుకోవాలి. అదేవిధంగా మనం లోతుగా దున్నుకొని నేలను అయితే ఎండలో బాగా ఆరబెట్టి మనకు నేలను అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా చేస్తే మనకు మంచి జర్మినేషన్ పర్సెంటేజ్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా తయారు చేసుకున్న తర్వాత మనము నేలను పల్చగా తయారు చేసుకున్న తర్వాత మనకు గింజలు పోసుకునేటప్పుడు సాళ్ళు ఏర్పరిచి ఆ సాళ్ళలో గింజలు పోసేసి మట్టిని ఊడిస్తే మనకు మంచి జర్మినేషన్ రావడానికి అయితే అవకాశం ఉంది. కొంతమంది రైతులు ఏంటంటే మామూలుగా మడవలు చేసేసి ఆ మడవలో మొత్తము ఉసుకలో కలిపి గింజలు మొత్తానికి చల్లేసి ఆ విధంగా బుడుస్తున్నారు. సో ఆ విధంగా ఏంటంటే కొన్ని గింజలు బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనకు జర్మినేషన్ పర్సెంటేజ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో తప్పకుండా మీరు గింజలు మాత్రము సాళ్ళు తీసి సాళ్ళని బట్టి పోసుకొని ఆ తర్వాత మట్టి బుడిస్తే మనకు ఆ లైన్ అనేది కరెక్ట్గా రావడం జరుగుతుంది. సో మనకు జర్మినేషన్ పర్సెంటేజ్ కూడా మంచిగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు గింజకి మధ్య దూరం పడే విధంగా అయితే గింజలు వేసుకోవడానికి అయితే మంచి అవకాశం, ఆ విధంగా వేసుకుంటే మనకు మంచి జర్మినేషన్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు గింజలు పోసేటప్పుడు ఇసుకకి బదులుగా మీరు పౌడర్ కలుపుకొని కూడా గింజలు వదిలితే ఒక గింజకి గింజ అతుక్కోకుండా మనకు చాలా దారాగా మనకు గింజలు ఒకదానికంత ఒకటి మనకు పడే విధంగా అయితే ఛాన్స్ ఉంటుంది. సో రఫ్గా ఉంటుంది. సో గింజకు ఒక గింజ అతుక్కోకుండా రఫ్గా ఉంటుంది మనం పౌడర్ కలుపుకుంటే. మనం ఆల్రెడీ నర్సరీలో మనము శాంపిల్ వైజ్గా లాట్ వైజ్గా మనం శాంపిల్ చూసాం కదా. సో జర్మినేషన్ పర్సెంటేజ్ ఏ విధంగా వస్తుంది అనేది మనం చూసుకోవడానికి ఆల్రెడీ నర్సరీలో వేసాము, మీరు వీడియో చూసే ఉంటారు. సో ఆ టైంలో కూడా అక్కడ నర్సరీలో పనిచేసి ఆమె కూడా నాగమణి గారు పౌడర్ కలిపి గింజలు వేశారు, చాలా టక వేసుకుంటూ వెళ్ళారు. సో ఆ విధంగా వేస్తే మనకు గింజ అతుక్కోకుండా మనకు జర్మినేషన్ పర్సెంటేజ్ మంచిగా రావడానికి అయితే చాలా అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ప్రతి ఒక్క రైతులు అయితే వేసుకోండి. అయితే మీరు ఇప్పుడు నేలను తయారు చేసుకోవాలి అన్నాను కదా. సో నేలలో ఎటువంటి ఎరువులు వేసుకోవాలి, అది ప్రధానమైన అంశం అండి. సో మీరు మీ పశువుల ఎరువు కావచ్చు, గొర్రెపేట కావచ్చు, అవి వేసుకుంటే నో ప్రాబ్లం, మంచిది. సో ఇంకా మీరు కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవాలి, సూక్ష్మ పోషకాలు వేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు 20-20-0-13 కానీ DAP కానీ, సో ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రం వేసుకోండి. సో 20-20-0-13 వేసుకుంటే ఇంకా బెటర్ అండి. సో మంచి సూక్ష్మ పోషక మనకు మంచి కాంప్లెక్స్ ఎరువు ఏదంటే 20-20-0-13. నత్రజని భాస్వరంతో పాటు మనకు సల్ఫర్ కూడా కలిగి ఉంటుంది. మొక్క మంచి గ్రీనిష్గా పెరగడానికి
మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సల్ఫర్ డెఫిషియన్సీ లేకుండా మనం మొదటిసారి మిరప తోటలో ఏం స్ప్రే చేస్తామండి, మోనోతో పాటు సల్ఫర్ స్ప్రే చేస్తాం. సల్ఫర్ ఎందుకు స్ప్రే చేస్తాం? మొక్క గ్రీనిష్గా రావడానికి, మనకు తెగుళ్ళ బారిన పడకుండా మొక్క గ్రీనిష్గా రావడానికి, మంచి పెరుగుదల రావడానికి మనం సల్ఫర్ స్ప్రే చేస్తాం. ఎందుకంటే స్టార్టింగ్లో మనకు వర్షాలు పడుతూ ఉంటుంది. సో మొక్క ఆ నేలను తట్టుకొని మనకు మంచిగా గ్రోతింగ్ రావడానికి, గ్రీనిష్గా రావడానికి హెల్ప్ అవుతుందని మోనోతో పాటు సల్ఫర్ స్ప్రే చేస్తాం. అందుకే సో అదేవిధంగా మనకు 20-20-0-13 కానీ, సో దానికి కాంబినేషన్గా వచ్చేసి మనకు 20-20-0-13లో నత్రజని భాస్వరంతో పాటు సల్ఫర్ కలిగి ఉంటుంది. దానికి కాంబినేషన్గా వచ్చేసి సూక్ష్మ పోషకాలు వసుంధర అని చెప్పాను. సో అగ్రిసైన్ క్రాప్ సైన్స్ వారిది వసుంధర 1 కేజీ వేసుకుంటే చాలండి, ఒక 500 రూపాయలు మనకు లభ్యం అవుతుంది. సో ఎక్కడైతే మీరు ప్రధాన పోషకాలు వేస్తున్నారు, సో ఆ ప్రధాన పోషకాలతో పాటు కాంబినేషన్గా వచ్చేసి ఈ సూక్ష్మ పోషకాలు వసుంధర, ఈ 2 కాంబినేషన్లు కనుక ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కాంబినేషన్లు వేసుకుంటే మనకు జర్మినేషన్ పర్సెంట్ 100కి 100% మంచిగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో మొక్కకి కావాల్సిన పోషకాలన్నీ కలిగి ఉన్నాయి కాబట్టి మొక్క కూడా మంచిగా వేరు వ్యవస్థ డెవలప్ చేసుకొని మనకు మంచి పిలక శాతం రావడానికి, మంచి గ్రోతింగ్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. మొక్కకి కావాల్సిన ఆహారం దొరుకుతుంది కదా, సో మొక్క ఆటోమేటిక్గా ఎదుగుతూ ఉంటుంది. సో మనం మెంటలో సో మొక్క కూడా అంతే విధంగా పెరుగుతుందండి. సో మనము అన్నం తింటున్నాం కదా, సో అన్నంలో ఏం కలుపుకొని తింటాము? అన్నం ఒకటే తినము కదా. సో అన్నం ఒకటే తింటే మనము ఏ విధంగా మనకు అనిపిస్తుంది? సో మొక్క కూడా అదే విధంగా అనిపిస్తుంది. మొక్కకి ఓన్లీ కాంప్లెక్స్ ఎరువులు, ఈ ఎన్పికేలు వేస్తే ఎట్లా ఉంటుందో, మనం ఓన్లీ అన్నం తింటే మనకి ఎట్లా ఉంటుందో, మొక్కకి ఓన్లీ ఈ కాంప్లెక్స్ ఎరువులు వేస్తే కూడా అట్లనే ఉంటుంది. సో అందుకే మనము మా అన్నంలో కూర కలుపుకొని తింటాం. ఆ కూర ఏంటిదంటే పోషకాలు, మనము వెజిటేబుల్స్, అవి అందులో మనకు అన్ని రకాల ప్రోటీన్స్, మనకు విటమిన్స్ కలిగి ఉంటాయి కాబట్టి ఆ పోషకాలు మనకు అందుతున్నాయి కాబట్టి మనం హెల్తీగా పెరగగలుగుతున్నాం, హెల్తీగా మనం పని చేయగలుగుతాం. సో మొక్క కూడా అంతే అండి. నేను ఎందుకు చెప్తున్నానంటే కాంప్లెక్స్ ఎరువులు ఒకటే వేసుకోకూడదు, దాంతోపాటు సూక్ష్మ పోషకాలు కూడా వేసుకోవాలి. మొక్కకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఉంటేనే మొక్క హెల్తీగా పెరుగుతుంది, ఇమ్యూనిటీ పవర్ని పెంచుకుంటుంది, అన్ని రకాల చీడపీడలను కూడా తట్టుకొని మొక్క హెల్తీగా పెరుగుతుంది. అందుకే సూక్ష్మ పోషకాలతో పాటు ఈ కాంప్లెక్స్ ఎరువులతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా, ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా వేసుకోవాలని చెప్పేది. సో ఈ విధంగా వేస్తే కంపల్సరీ మొక్క హెల్తీగా పెరుగుతుంది, మనకు చీడపీడలను కూడా తట్టుకునే కెపాసిటీని కూడా మొక్క పెంచుకుంటుంది. సో ఆ విధంగా అనమాట. సో ఆ విధంగా మీరు 20-20-0-13 దాంతోపాటు వసుంధరాన్ని, సో హెమిక్ పిల్విక్తో పాటు మనకు అన్ని రకాల పోషకాలు అయితే అందులో కలిగి ఉంటాయి. మంచి బలాన్ని ఇస్తుంది మనకు మొక్కకి, వేరు వ్యవస్థ డెవలప్ అవడానికి, మనకు భూమిలో ఉన్నటువంటి పోషకాలు మొక్కకి అందే విధంగా చేస్తుంది. మొక్కకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఎప్పుడైతే అందుతుందో మనకు మంచి గ్రోతింగ్ రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ విధంగా వేసుకోండి. సో మీరు తప్పకుండా వసుంధర వేసుకుంటే మీ నారు జర్మినేషన్ పర్సెంటేజ్ కానీ, గ్రోతింగ్ కానివ్వండి, అన్ని విధాలుగా చాలా బాగుంటుందండి. సో ఆ విధంగా వేసుకోండి. ఆల్రెడీ పత్తిలో కూడా వేసుకోమని చెప్పాను. సో కాంప్లెక్స్ ఎరువు మాత్రమే వేసుకుంటే ఎట్లుంటుంది, కాంప్లెక్స్ ఎరువుతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా వేసుకుంటే ఎట్లుంటుందో మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. సో అది కంపల్సరీ ఫాలో అవ్వండి. సో ఆ విధంగా మీరు పోషకాలు వేసుకొని నారుమడి తయారు చేసుకొని పలచగా చేసుకొని గింజలు చల్లుకొని వేసుకుంటే మీకు మంచిగా జర్మినేషన్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో గింజలు పెట్టేశాము, మిరప గింజలు పెట్టేశాము. సో మిరప గింజలు పెట్టేసిన తర్వాత పైన మనం పరదలు కప్పాలి. ఒక 7 నుంచి 8 రోజుల వరకు పరదలు కప్పాలి. సో ఎటువంటి పరదలు కప్పాలి? సో అది కూడా ఇంపార్టెంట్ అండి. సో మీరు మామూలుగా అయితే ప్రధానంగా నేను ప్రియారిటీ ఇచ్చేది ఏంటంటే మనకు తాటి కమ్మలండి. తాటి కమ్మల మీద కింద చల్లగా ఉంటుంది. మన పెద్దలు చెప్పేవాళ్ళు గొర్రెలకు గొర్రెపోతు మేపడానికి కానీ గొర్రెలు మేపడానికి పోయేటప్పుడు బాగా ఎండ ఉన్నప్పుడు ఏంటంటే తాటి కొమ్మ నెత్తిన పెట్టుకొని నడిచేది. ఎందుకు నడిచేదంటే దాని కింద అంత చల్లదనం ఉంటుంది. సో ఆ చల్లదనం కూడా మనకు నేల మీద ఉండాలంటే తప్పకుండా మీరు తాటి కమ్మలు పలుచుకుంటే ఇంకా బాగుంటుంది. సో తాటి కమ్మలు అందరికీ దొరకవు కదా. సో దొరకనప్పుడు ఏం చేయాలంటే మీరు తట్టు బస్తాలు ఉంటాయి కదా, మనము వరి నింపుకుంటాం కదా బస్తాలు, తట్టు బస్తాలు కప్పేసి వాటర్ చల్లేయాడు. సో ఎందుకంటే పదన 24 అవర్స్ మనకు పదన ఉండాలి. పదన అంటే హెవీ పదన ఉండకూడదు. ఇంకోటి వచ్చేసి వర్షాలు పడ్డా కానీ ఆ వర్షపు నీరు ఎప్పటికప్పుడు కిందకి వెళ్ళే విధంగా ఉండాలి. అదేవిధంగా మనకు 10% మంచిగా ఉంటేనే మనకు మంచి జర్మినేషన్ శాతం రావడానికి అయితే అవకాశం ఉంటుంది. మరియు దయచేసి నల్ల పట్టాలు అయితే కప్పకండి. మీరు ఏమైనా ఈ బొంతలు కానీ అదేవిధంగా శారీస్ కానీ టవల్స్ కానీ ఇలాంటి కప్పుకుంటే నో ప్రాబ్లం. కానీ నల్ల పట్టాలు అయితే కప్పమాకండి. తెల్ల పట్టాలు కూడా అధిక మొత్తంలో మీరు కప్పుకోమాకండి. లేదు అంటే ఇలాంటి ఈ పచ్చగుండే చెట్లు, మనకు వేప చెట్టు కానివ్వండి, సో వేరే గుబురుగా మనకు ఎక్కువ ఆకులతో కలిగి ఉన్నటువంటి చెట్ల కొమ్మలు ఏదైతే వాటిని వేసుకున్నా కానీ మనకు మంచి జర్మినేషన్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో మీరు గింజలు పెట్టేసిన తర్వాత మీరు నీళ్లు కట్టిన కాడి నుంచి మనకు లెక్క పెట్టుకోవాలి. మనకు 6 రోజులు రావచ్చు, 7వ రోజు రావచ్చు, 8వ రోజు రావచ్చు,
9వ రోజు కూడా రావచ్చు. సో మీరు 6వ రోజు నుంచి జర్మినేషన్ వస్తుందా లేదా అని చెక్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనకు జర్మినేషన్ వస్తుంది అని అనిపిస్తుందో తప్పకుండా అప్పుడు ఆ టైంలో మీరు అన్ని తీసేయాల్సి ఉంటుంది. ఆ విధంగా తీస్తే మనకు ఆ మొలక అనేది స్ట్రైట్గా రావడానికి, మనకు ఆ కాండం అనేది మంచి బలంగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ప్రతి ఒక్క రైతులు ఈ మిరప గింజలు పోసుకునేటప్పుడు జాగ్రత్తలు అయితే తీసుకోండి. మీకు మంచి జర్మినేషన్ శాతం రావడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు ఏమైనా సందేహం ఉంటే తప్పకుండా కామెంట్ చేయగలరు. అదేవిధంగా మనకు ఇతర పంటల్లో ఎటువంటి యజమాన్య పద్ధతులు పాటించాలనేది ఎప్పటికప్పుడు వీడియో వస్తూ ఉంటుంది. తప్పకుండా రైతు సమాచారాన్ని వేదికను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.